ఎన్టీఆర్ జిల్లా నందికమ్మ శివారులో ఉన్న అన్నసాగర భక్తాంజనేయ స్వామి ఆలయంలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని దొంగలించుకుపోయారు. ఉదయం గుడికి వచ్చిన అర్చకుడికి హుండీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. రాత్రి దొంగలు పడి ఇక్కడ ఉన్నటువంటి హుండీని తీసుకొని వెళ్ళారు. హుండీలో సుమారుగా ₹1,00,000 నగదు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ హుండీని మేము కదిలించి తీసుకుంటాము, దేవాలయం యొక్క అభివృద్ధి కోసం వినియోగిస్తాము. అటువంటిది ఏప్రిల్లో హుండీ తీసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మేము అంటుకోలేదు. ఆ హుండీలో దొండడుగులు యంత్రాలు తీసుకొచ్చేసి ఆ హుండీని తొలగించి హుండీని తీసుకెళ్లారు. అనేక సంవత్సరాలలో ఇది రెండోసారి మూడోసారి ఇట్లా జరగడం అనేది. కాబట్టి దీని మీద వెంటనే మేము పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పరిశీలించి దొంగలను పట్టుకొని దేవాలయానికి సంబంధించినటువంటి హుండీ దొంగతనం చేసినటువంటి వారిని శిక్షించవలసి